ప్లాన్ ప్రకారం చాలా లాంగ్ స్ట్రాటజీస్తో ముందుకెళ్తోంది చైనా. మొన్నటి వరకు పొరుగు దేశం పాకిస్తాన్తో చైనా ఎకనామిక్ కారిడార్ను డెవలప్ చేస్తూ వెళ్లి ఇప్పుడు ఇండియాకు ఇరుగున ఉన్న చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ కారిడార్కు బీజం పడింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాలకు పలు ప్రాజెక్టుల పేరుతో చైనా అప్పులిచ్చి ఆదుకుంటున్నట్లు నటిస్తోంది. చైనా అవలంబిస్తున్న ఈ విధానాలు ముఖ్యంగా చిన్న దేశాలపై ఆధిపత్యం, రక్షణ, వాణిజ్య రంగాలలో డ్రాగన్ దూకుడుకు నిదర్శనం. ఈ వైఖరి ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా లేదా ముప్పుగా మారనుందని విశ్లేషకుల అభిప్రాయం. చిన్న దేశాల్ని అప్పుల ఊబిలోకి లాగుతున్న డ్రాగన్, చైనా రక్షణ వాణిజ్య వ్యూహాలేంటి? డ్రాగన్ స్ట్రాటజీలు ప్రపంచానికి ప్రమాదకరమా? చైనా చిన్న దేశాలపై ఆధిపత్యం కోసం ముందుగా డెట్ ట్రాప్ డిప్లొమసీ అనే అప్పుల ఊబిని సృష్టిస్తోంది. తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుతో వెనకబడిన చిన్న దేశాలకు భారీగా అప్పులిస్తోంది. ప్రస్తుతం 75కు పైగా పేద దేశాలు చైనాకు రికార్డు స్థాయిలో బిలియన్ల డాలర్ల కొద్దీ అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తే ఆయా దేశాల కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలను చైనా మెల్లగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. దీన్ని నయా వలసవాదంగా పిలుస్తున్నారు. చైనా సరికొత్త ఆర్థిక కారిడార్ చైనా, మయన్మార్, బంగ్లాదేశ్. ఇది మన దేశానికి తూర్పు సరిహద్దున చైనా స్ట్రింగ్స్ ఆఫ్ పెరల్స్ లో భాగంగా వేస్తోన్న మరో రక్షణ వాణిజ్య వ్యూహం. ఈ కొత్త ఆర్థిక మార్గం చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా మయన్మార్, బంగ్లాదేశ్లను కలుపుతోంది. ఒక కొత్త రవాణా ఆర్థిక కారిడార్ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా చైనా భూభాగం నుంచి నేరుగా బంగాళాఖాతానికి, హిందూ మహాసముద్రానికి దారి ఏర్పడుతుంది. పాకిస్తాన్లో నిర్మించిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్తో ఇప్పటికే భారత్ పశ్చిమ సరిహద్దులో చైనా పట్టు సాధించింది. ఇప్పుడు మయన్మార్, బంగ్లాదేశ్ల ద్వారా తూర్పు సరిహద్దులో కూడా పట్టు సాధించడం, భారత్ను ఇరువైపులా చుట్టుముట్టాలి అనేది చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ వ్యూహంలో భాగం. ప్రస్తుతం చైనా వాణిజ్యం, చమురు సరఫరా ఎక్కువ శాతం మలక్కా జలసంధి ద్వారానే సాగుతుంది. యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే భారత్ లేదా అమెరికా ఈ మలక్కా మార్గాన్ని మూసివేయవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా మయన్మార్, బంగ్లాదేశ్ పోర్టుల ద్వారా నేరుగా చైనా మెయిన్ ల్యాండ్కు సరుకులను చేరవేసేందుకు ఈ కొత్త రూట్ ఉపయోగపడుతుంది. చైనా డెట్ డిప్లొమసీ చేస్తోందా అని చాలా మంది అనలిస్టులు అడగటం జరుగుతోంది. గత 10 సంవత్సరాలకి తీసుకుంటే గనక 10 సంవత్సరాల పైన అయింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వివిధ దేశాల్లో కట్టడం జరుగుతోంది. ఉదాహరణకి బంగ్లాదేశ్లోకి తీసుకుంటే కనుక కొన్ని పోర్ట్స్, రైల్వే లైన్స్ కట్టడం జరుగుతుంది. ఇండోనేషియా అలాంటి ప్లేసెస్లో, మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బుల్లెట్ ట్రైన్స్ కట్టడం జరుగుతుంది. అటు కంబోడియా, లావోస్ దగ్గర కూడా ట్రైన్ నెట్వర్క్స్ ఇంప్రూవ్ చేయటము, ఒక బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ రావడం జరుగుతోంది. ఇటు పాకిస్తాన్లో తీసుకుంటే కనుక గ్వదర్ పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ పోర్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని చూడటానికి బాగానే ఉన్నా వీటి యొక్క ఖరీదు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని నిర్మించడానికి చైనీస్ సహాయం తీసుకుంటున్నటువంటి దేశాలు చైనా దగ్గరే లోన్ తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఒక డెట్ ట్రాప్ లో పడిపోతున్నారు. శ్రీలంకన్స్ చైనీస్ కి అప్పు తీర్చలేకపోవడం వల్ల హంబంటోటా పోర్ట్ ని దాదాపు 99 సంవత్సరాల పాటు లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈ కారిడార్ వల్ల భారతదేశానికి అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులకు, అలాగే చికెన్ నెక్, సిలిగురి కారిడార్ ప్రాంతానికి దగ్గరగా చైనా సైనిక నిఘా నీడ పెరుగుతుంది. బంగాళాఖాతంలో చైనా నౌకల, సబ్మెరైన్ల కదలికలు పెరిగి భారత నావికా దళానికి భద్రతా సవాళ్లు ఎదురవుతాయి. ఇది చైనా కేవలం వాణిజ్యం కోసమే కాకుండా వ్యూహాత్మకంగా భారత్పై పైచేయి సాధించడానికి వేస్తున్న ఎత్తుగడ. హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి బంగ్లాదేశ్, మయన్మార్లను చైనా ఆయుధాలుగా వాడుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంకలోని హంబన్తోటా పోర్ట్, పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు, లావోస్ విద్యుత్ గ్రిడ్లు ఇప్పుడు చైనా ఆధీనంలోనే ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని చిన్న చిన్న దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా లాంటి వాటికి చెందిన సముద్ర జలాలను చైనా క్రమంగా ఆక్రమిస్తోంది. అక్కడ కృత్రిమ దీవుల్ని, సైనిక స్థావరాల్ని నిర్మిస్తోంది.
తైవాన్, ప్రతాస్ దీవులపై ఒత్తిడి పెంచుతోంది. తైవాన్ సరిహద్దుల్లో చైనా కోస్ట్ గార్డ్ నౌకలు డ్రోన్లతో నిరంతరం కవ్విస్తూ నిఘా పెడుతోంది. దీన్నే యుద్ధం ప్రకటించకుండా ఒత్తిడి తెచ్చే గ్రే జోన్ వ్యూహంగా పిలుస్తారు. ఇటు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా మౌలిక వస్తుల పేరుతో నిరంతరం ఆర్మీని మోహరిస్తోంది. ఓవైపు సైనిక విస్తరణ, మరోవైపు గ్రే జోన్ వ్యూహాలు. చిన్న దేశాలకు అప్పులిచ్చి తిప్పలు పెట్టడమే టార్గెట్. చిన్న దేశాల్లో కృత్రిమ దీవులు, సైనిక స్థావరాల నిర్మాణం. ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగం ఎక్కువగా చైనా చేతుల్లోనే ఉంది. దీనివల్ల సప్లై చైన్ను నియంత్రిస్తోంది. ఏదైనా దేశం తమ రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తే చైనా వెంటనే ఆ దేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసి ఆర్థికంగా దెబ్బతీస్తుంది. గతంలో ఆస్ట్రేలియా, లిథువేనియా దేశాలపై ఇలా ఆర్థిక ఆంక్షలు విధించింది. మరోవైపు మిడిల్ ఈస్ట్లో పాకిస్తాన్ను గుప్పిట్లో పెట్టుకుని ఆయుధ వ్యాపారం చేస్తోంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ లాంటి గల్ఫ్ దేశాలకు చైనా సాంకేతికత, ఆయుధాలను విక్రయించడంలో పాక్ ఒక బ్రోకర్ల సేల్స్ ఏజెన్సీ చేస్తోంది. చైనా, పాక్ సంయుక్తంగా JF-17 అనే యుద్ధ విమానాల్ని అభివృద్ధి చేశాయి. ఇవి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు అమ్ముతున్నాయి. చైనా తయారీ వస్తువులు US, యూరప్ దేశాల కంటే చీప్గా దొరుకుతూ ఉండడంతో మిడిల్ ఈస్ట్ దేశాలు వీటిపై ఆసక్తి చూపుతున్నాయి. కొత్త ఆయుధాల తయారీ, అమ్మకం, వాణిజ్యంలోనూ చైనా దూకుడుగా వెళ్తోంది. ఈ మధ్య దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో అణ్వస్త్రరహిత మండలంలో అణుశక్తి జలాంతర్గామి నుంచి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ను చైనా పరీక్షించింది. ఈ ప్రయోగంపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదే తరహా పరీక్షను 2 ఏళ్ల క్రిందట కూడా నిర్వహించింది. ఇప్పటివరకు ఆయుధ వ్యాపారంలో అమెరికానే ముందుంది. ఈ మధ్య అమెరికా తీరుపై మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలు కొంత అసహనంతో ఉన్నాయి. ఈ అవకాశాన్నే వాడుకుంటోంది చైనా. తన డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాల్ని అక్కడి గ్లోబల్ మార్కెట్లలోకి చొప్పిస్తోంది. దీంతో రక్షణ రంగంలో తానే నెంబర్ 1గా ఎదగాలన్న లక్ష్యంతో ఉంది. ఇటు ప్రపంచానికి అవసరమైన సెమీ కండక్టర్లు, బ్యాటరీల్లో వాడే లిథియం మెటల్స్ ఇవన్నీ ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో దొరుకుతాయి. చైనా అక్కడా వదలకుండా గనుల్ని కొంటోంది. ఇటువంటివి చాలా చూస్తున్నాం భారత్ చుట్టుపక్కల దేశాల్లో. దీంతో భారత్కు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు కేవలం చుట్టుపక్కల దేశాలు తమ కొంత భూభాగాన్ని కోల్పోవటమే కాకుండా ఆ భూభాగాన్ని చైనా ఎలా వాడుతుంది రేపు అన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి. ఉదాహరణకి మనం చూసాం, చైనీస్ షిప్స్ ఏవైతే ఉన్నాయో, నేవల్ షిప్స్ కానీ, రిసర్చ్ షిప్స్, స్పై షిప్స్ అంటారు, అవి కూడా వచ్చి హంబన్టోటా కానీ, శ్రీలంకలో మిగతా పోర్ట్స్ దగ్గర అక్కడ అవి ఫెసిలిటీస్ వాడుకొని భారత్ని కాన్స్టెంట్ నిఘాలో ఉంచడం జరుగుతోంది. మనం గమనించాల్సింది ఏంటంటే, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది కేవలం ఒక ఎకనామిక్ ప్రాజెక్టే కాదు, అదొక పొలిటికల్ ప్రాజెక్ట్, ఒక సెక్యూరిటీ ప్రాజెక్ట్ కూడా. సో దీనివల్ల మనం చాలా మార్పులు చూడటం జరుగుతోంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో ముఖ్యంగా సౌత్ చైనా సీలో పెద్ద పెద్ద ద్వీపాలు, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కట్టేసి ఐలాండ్స్ మీద చైనీస్ని పెట్టి ఈ ద్వీపాలు మావి కాబట్టి చుట్టుపక్కల ఉన్న సముద్రాలు కూడా మావే అని చైనా చెప్పడం జరుగుతోంది. అంటే క్రమేణా చైనా తన టెరిటరీని ఎక్స్పాండ్ చేస్తోంది సౌత్ చైనా సీలో. దూర ప్రాంతాలలో వేరే దేశాలకి అప్పు తీర్చలేనప్పుడు అక్కడున్న పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ కూడా చైనా కబ్జాలోకి తీసుకుంటోంది. అమెరికా, యూరప్, భారత్, జపాన్ వంటి ప్రజాస్వామ్య దేశాలు చైనాను ప్రపంచ స్థిరత్వానికి ఒక పెద్ద సవాల్గా చూస్తున్నాయి. అందుకే చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసి క్వాడ్ కూటమిని, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలు కలిసి ఆకస్ రక్షణ కూటమిని బలోపేతం చేస్తున్నాయి. చైనా మాత్రం తాము ఏ దేశంపైనా దాడి చేయడం లేదని, కేవలం అభివృద్ధి భాగస్వామ్యాలు మాత్రమే పెట్టుకుంటున్నామని సమర్థించుకుంటోంది. కానీ ఆచరణలో మాత్రం దాని ఆర్థిక, సైనిక వ్యూహాలు ప్రపంచానికి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.